ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో రాజుల మొదటి గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథములో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ దినమందు రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియాను గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దైవ లేఖనాల్లో ఏలియా అనబడినటువంటి ఈ ప్రవక్త హఠాత్తుగా మనకు కనిపిస్తాడు. సమూయేలు ప్రవక్త విషయంలోనైతే అతని జన్మ వృత్తాంతం, బాల్యము, ప్రవక్తగా ఉండాలని దేవుని పిలుపు మొదలైనటువంటి వివరాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఏలియా గురించి ఈ పుట్టుపూర్వత్వాలు ఏవి కూడా రాయబడలేదు. కానీ అతడు గిలాదు కాపురస్తుల సంబంధి, తిష్బీయుడు అనేటువంటి వివరాలు తప్ప ఇక ఏవి కూడా బైబిల్లో వ్రాయబడలేదు. అతడు ఇలా ఆహాబు ఆస్థానములో హఠాత్తుగా ప్రత్యక్షమై 3 ఏళ్ళు వాన కురవదని ప్రకటించడము ఆహాబును మరియు అతనితో ఉన్న వారందరినీ కూడా కలవరపరిచింది. ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ విధంగా ఆహాబు ఎదుటికి వచ్చినటువంటి కాలంలోని ఆ స్థితిగతులను ముందుగా మనమందరము కూడా పరిశీలించుదాం. రాజకీయ వాణిజ్య లబ్ధి కొరకు ఆహాబు రాజు ఏం చేశాడు అంటే యెజబేలును వివాహమాడాడు. ఆమె తనతో కాపురానికి వచ్చినప్పుడు స్వదేశంలో తాను అవలంబించినటువంటి మతాన్ని ఆమె వదులుకుంటుంది అని ఆహాబు అనుకున్నాడు, అలా ఊహించుకున్నాడు. కానీ యెజబేలు షోమ్రోనుకు కాపురానికి వస్తూ పుట్టింటి యొక్క అరణంగా 100 కొలది బయలుదేవుడి ప్రవక్తలను ఆమె తెచ్చుకుంది. ఒక కథనం ప్రకారము ఇశ్రాయేలీయుల మతాన్ని, వారి విశ్వాసాన్ని నాశనం చేస్తూ బయలుదేవత యొక్క ఉపాసనను అట్టడుగు స్థాయి నుండి ఆమె ప్రవేశపెడుతూ వచ్చింది. ఆహాబుకు తన పితరుల దేవుడైనటువంటి యెహోవా పట్ల భయభక్తులు కానీ అవగాహన కానీ లేకపోవడంతో భార్య ఆరంభించినటువంటి ఆ ఉద్యమానికి ఈ ఆహాబు రాజు పూర్తిగా సహకరించాడండి. ఈ ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను అని రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడి ఉన్నది. తన భార్య అయినటువంటి యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు అని రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. యెజబేలు ఇశ్రాయేలు దేశానికి రాకమునుపే అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు బహిరంగంగా కాకపోయినా కొంత రహస్యంగానైనా ఈ బయలుదేవత ఎదుట మోకాళ్ళు ఊనిన వారే. యెజబేలు రాకతో ఏమైంది అంటే అప్పటి వరకు ఏదో చిల్లర దేవుణ్ణి కొలిచేటువంటి మూఢాచారంగా ఉండినటువంటి బయలుదేవత ఆరాధన అధికారిక మతంగా అవతరించింది. యెజబేలు తీసుకొచ్చినటువంటి ఈ బయలు పూజారులు ఒకవేళ బాలలకు వారు బయలు మహత్తును గురించి పాఠాలు నేర్పిస్తూ తర్ఫీదు ఇస్తూ ఉన్నారేమో. ఇక యెహోవా పట్ల భయభక్తులను పటాపంచలు చేయడానికి యెజబేలు అనుసరించినటువంటి మార్గం ఏదైతే ఉందో అది చాలా సామాన్యమైనటువంటి మార్గం అండి. అందులో పెద్ద వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ ఇవేవి కూడా లేవు. ఆమె చేసింది ఏమిటంటే యెహోవా భక్తులను లేదా దేవుని యొక్క ప్రవక్తలను కనిపించిన వాణ్ణి కనిపించినట్టుగా నిలువున నరికి పారేయడమే ఆమె చేసినటువంటి సామాన్యమైన పని. ఈ విషయాలు 19వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. కొంతకాలానికి బహిరంగంగా ఒక్కడు కూడా యెహోవా పేరు ఉచ్చరించేవారు లేకుండా పోయారండి. ఒకవేళ గతంలో తన ప్రభావం చూపినటువంటి యెహోవా ఇప్పుడు లేడేమో, చనిపోయాడేమో అన్నటువంటి ప్రచారం కూడా ఆ కాలంలో జరిగి ఉండవచ్చును. ఆ కాలానికి మన పితరులను ఐగుప్తు నుండి విడిపించిన వాడు యెహోవా అయితే అయి ఉండవచ్చును. కానీ ఇక్కడ కనానులో మనము స్థిరపడిన తర్వాత మనకు వర్షాలు కురిపించి భూమిని సస్యశ్యామలము చేసేటువంటి దేవుడు
ఈ బయలుదేవుడే అని ప్రజలలో ఒక భావము ప్రబలింది. యెహోవా ఉన్నాడని, ఆయన సజీవంగానే ఉన్నాడు అని నమ్మకం ఉన్నవారు తాను తప్ప ఆ రాజ్యమంతటిలో ఒక్క వ్యక్తి కూడా మిగలలేదు అని ఏలియాకు అనిపించిందండి. 19వ అధ్యాయము 10-14 వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే రాజ్య జనాభాలో మొత్తం 50 లక్షల మంది కంటే పైగా ఉన్నారు. అయితే ఈ బయలునకు మోకాళ్ళునక తమను పవిత్రంగా ఉంచుకున్నటువంటి శేషము 7,000 మంది దేవునికి మిగిలి ఉన్నారు అని 19వ అధ్యాయము 18వ వచనములోనూ, రోమాపత్రిక 11వ అధ్యాయము 4వ వచనములోనూ ఆ విషయాలు రాయబడ్డాయి. కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆ జనాభా మొత్తంతో పోల్చుకుంటే ఇది ఏ పాటండి? 50 లక్షల మంది జనాభాలో సుమారుగా దేవుని యందల భయభక్తులు కలిగిన వారు 7,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది. ఇక దేవుని ప్రవక్తల్లో ఏలియా ఒక్కడే మిగిలి ఉన్నట్లుగా కనిపించిందండి. అయితే ఓబద్యా అనేటువంటి ఒక మంత్రి ఏం చేశాడు అంటే 2 గుహలలో 50 మంది చొప్పున 100 మంది యెహోవా ప్రవక్తలను రహస్యంగా అన్నపానాలు ఇచ్చి ఆయన పోషించాడు. ఇది కూడా మనం గమనించినప్పుడు రాజ్య జనాభాతో పోల్చుకుంటే చాలా స్వల్పమే. 50 లక్షల మంది ప్రజల్లో 100 మంది దేవుని ప్రవక్తలు ఉన్నారు అంటే ఇది చాలా స్వల్పమండి. ఇంత పెద్ద ఎత్తున యెహోవా వ్యతిరేక ప్రచారము జరుగుతూ ఉండగా, యెహోవా దేవుడు జీవించి లేడని, ఒకవేళ ఆయన మరణించాడేమోనని పరిపాలకులే ప్రజలను బలవంతంగా నమ్మిస్తూ ఉండగా, బహుశా విశ్వాసం ఉన్న వారిలో సైతము అనుమానము మొలకెత్తి ఉండవచ్చును. ఎందుకంటే పాలకులే ఆ దేవుడు లేడు, ఆ యెహోవా దేవుడు చనిపోయాడేమో అనేటువంటి అనుమానాన్ని ఈ ప్రజల్లో రేకెత్తిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే మోషేతో కొండపై మాట్లాడినటువంటి ఈ దేవుడు నిజంగానే ప్రస్తుతము మరణించాడేమో. ఒకవేళ మరణించకపోతే ఆయన గురించి ఇంత దుష్ప్రచారం జరుగుతూ ఉంటే, తన ప్రజలంతా తనపై నమ్మకం కోల్పోతూ ఉంటే మరి ఏమీ పట్టనట్టుగా ఎందుకు ఆయన ఊరుకుంటాడు అనేటువంటి ఈ అనుమానాలు ఈ ప్రజలందరిలో కూడా వచ్చేయండి. దేవుడు అంతకాలం మౌనంగా ఉండేసరికి ఆ యెజెబెలు, ఆహాబులకు సైతం యెహోవా మరణించాడు అని నమ్మకం కుదిరి వారికి ఉండవచ్చును. ఇలాంటి సమయంలోనే సింహ గర్జన వంటి ఒక ప్రకటన వినబడుతూ ఉంది. ఆ ప్రకటన ఏమిటంటే, యెహోవా జీవము తోడు అనేటువంటి ఆ మాట ఏలియా ప్రవక్త ద్వారా వినబడుతూ ఉంది. అంటే యెహోవా సజీవంగానే ఉన్నాడనేది ఎంత ఖాయమో, 3 ఏళ్ళు వాన కొరవదు అనేది కూడా అంతే ఖాయము అని చెప్పి ఏలియా ప్రవక్త ఆ మాటను వాడుతూ ఉన్నాడు. వాన కొరవలేదు అంటే దేవుడు సజీవంగానే ఉన్నాడన్నమాట. ఈ ప్రకటన ఆహాబుకు, ఇశ్రాయేలు రాజ్య ప్రజలకు గొప్ప పిడుగుపాటుగా తోచిందండి. అంటే గొప్ప సవాలుగా అది నిలిచింది. అందరూ కూడా బయలుదేవతను నమ్ముకున్నారు. అంత మాత్రమే కాదు, ఆ తూరు పట్టణముతో వియ్యమందడం వల్ల నౌకా వాణిజ్య సంబంధాలన్నీ కూడా మెరుగై ప్రజలు సంపన్నంగా, సుభిక్షంగా వారు ఉన్నారు. గతకాలపు దేవుడు యెహోవాను మరచిపోయినందువల్ల మాకు నష్టమేమీ కనిపించడం లేదు. అయితే ఈ ఏలియా కొత్త బెడద తెచ్చిపెట్టాడు అని ఆ ఆహాబు రాజు మరియు యెజెబెలు రాణి ఆ ప్రజలందరూ కూడా కోపగించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, ఒకవేళ దేవుని ప్రజలను దేవుని మార్గముల నుండి మళ్లించడానికి పెద్ద ఎత్తున పాలకులే పన్నాగాలు పన్నుతూ ఉంటే, జనసామాన్యమంతా పూర్తిగా దేవుణ్ణి మరిచిపోయినట్టు ఒకవేళ కనిపిస్తూ ఉంటే, మనకు సైతము అసలు దేవుడు ఉన్నాడా, పట్టించుకుంటున్నాడా అనేటువంటి ఆ సందేహము కూడా అంకురించడం మొదలైతే నువ్వు చింతించనక్కర్లేదు. దేవుడు ఆ పరిస్థితులకు సరిపోయినటువంటి తన ప్రవక్తను ఎక్కడో అజ్ఞాతములో ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. యెజెబెలు రాణి వంటి గడుసు పిండానికి ఏలియా వంటి రోషము కలిగినటువంటి ప్రవక్తే సరి అయినటువంటి ప్రత్యర్థి. ఎక్కువ భ్రష్టత్వం అలుముకున్నటువంటి ఆ కాలంలో దేవుడు ప్రవక్తలందరిలోకి
ప్రథముడైనటువంటి ఏలియాను పంపించాడో. మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.